వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చర్యల వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నారు గుడివాడ అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేయడంతో పాటు కేంద్రంపై జగన్ ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. కేంద్రం ప్రకటించిన పునరుజ్జీవ ప్యాకేజీని స్వాగతిస్తున్నామని, అయితే కొన్ని అనుమానాలు ఉన్నాయని అన్నారు. ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర శాసనసభ, రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకు ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పిందో, చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. నాకున్నటువంటి సమాచారం మేరకు ఈ 1100 కార్మికులకు సంబంధించినటువంటి డబ్బు కానీ, లేదా గతంలో ఒక 500 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి 1600 కోట్ల రూపాయలు కూడా ఈ ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయల్లో మినహాయించుకొని 9,800 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వబోతా ఉన్నారన్నటువంటిది మాకున్నటువంటి సమాచారం. మీరు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ప్యాకేజీకి వెనక ఉన్నటువంటి మతలబ్ ఏంటి? సరే, ఇందాక నేను చెప్పినట్టు ఇదేదో వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పేషెంట్కి ఆక్సిజన్ అందించినట్టు అవుతుంది, అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు.